హేతువాదులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, చెప్పని విషయాలు ఏమిటాయారంటే ఈవెన్ నాస్తికత్వం కూడా మన సనాతనమైనటువంటి భావమేరా బాబు అన్న విషయం ఎవరు చెప్పాల. చార్వాకుడు అంటే ఎవరు? చార్వాకుడు ఏమి ముని కాదు, ఋషి కాదు, యజ్ఞాలు చేసిన వాడు కాదు, పూర్వీకుడు. సనాతనం అంటే ఏమిటి? అతి పురాతనమైందినా లేకపోతే అతి పురాతనమైన ఒక రకమైన భావజాలమా? అతి పురాతనమైంది అని అంటే చార్వాకుడు కూడా అతి పురాతనమైన వాటిల్లో భాగమే. సో వాడు కూడా సనాతనుడే. లేదు, అతి పురాతనంలో ఒక రకమైన భావజాలాన్ని నేను సనాతనం అంటాను, మిగిలిన వాటిని అసనాతనం అంటాను అని అంటే నువ్వు అనుకునేది నువ్వు అనుకో, నేను అనుకునేది నేను అనుకుంటా. నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉందిగా, నా పూర్వీకుల్ని అనుసరించడానికి నాకు అంత హక్కు ఉందిగా. సో ఇంతకీ చార్వాకుడు ఏమిటి చెప్పాడు? మీరేం చెప్తున్నారు? ఏంట తేడా? చార్వాకుడు అనేవాడు బహుశా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తికవాది ఏమో అన్న ఉద్దేశం. ప్రపంచంలో మొట్టమొదటి రేషనలిస్ట్. ఆ తర్వాత అరిస్టాటిల్ వాజ్ అనదర్ గ్రేట్ రేషనలిస్ట్. బట్ అరిస్టాటిల్ వచ్చేసరికి మూడో శతాబ్దం, క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల ప్రాంతంలో చార్వాకుడు అనేవాడు మెటీరియలిజం గురించి మాట్లాడాడు. దేవుడు లేదు, దెయ్యము లేదు, మోక్షం లేదు, పునర్జన్మ లేదు, ఈ యజ్ఞయాగాదుల వల్ల ఫలితం లేదు, వాటి అవసరం లేదు అని చెప్పిన మొట్టమొదటి తాత్వికుడు అని నా ఉద్దేశం. అది కూడా మన భారతీయ మూలాలు కలిగిందే ఆ ఆలోచన. దాన్ని ప్రచారం చేయడానికి కూడా మనకేమి ఇబ్బంది? అది ఆథెంటిక్ ఇండియన్ ఫిలసాఫికల్ సిస్టమ్. ఇదేం బయట నుంచి వచ్చింది కాదు. లేకపోతే అసలు బయట లోపల ఏంటండి, 2000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితం పాస్పోర్ట్లు ఉన్నాయా, లేకపోతే నేషనాలిటీ ఉందా, సిటిజన్షిప్ ఉందా? భావాలు ఫ్రీగా ఒక చోట నుంచి ఒక చోటకి వ్యాప్తి చెందినాయి.